సంస్థానం వైభవం గురించి ఉదయం చెప్తూ ఉన్నాం. ఇంకా కాబట్టి కరిగిపోదది, అలాగే ఉంటుంది. ఆ సంస్థాన వైభవం ఎంతో సమున్నతమైనటువంటిది. హిమగిరి అంత సమున్నతమైనటువంటిది. ఆ సంస్థాన వైభవం మీద చివరగా నేను ఒకటి నాది కాకుండా మా గురువుగారి అద్భుతమైనటువంటి పరిశోధన సంపదను ఈ పద్యరూపంగా స్వామివారికి, అంటే ఈ దోమకొండ సంస్థానంలో వెలిసినటువంటి సాహిత్యాన్నంతా దాదాపుగా దైవమైనటువంటి సిద్ధరామేశ్వరునికి, రాజరాజేశ్వర స్వామికి అంకితం చేయడం జరిగింది. మరి అలాంటి ఆ గ్రంథాల మీద విశేషమైనటువంటి పరిశోధన, అంటే సంస్థానాల మీద మొదటి పరిశోధన ఆధునిక కాలంలో వారిది, మా గురువుగారిది. అలాగా చేసి వారి పరిశోధన ఫలాన్ని కూడా సిద్ధరామేశ్వరుని పాద పద్మాలకు అంకితం చేసినటువంటి వారు ఒళ్ళు పులకరిస్తూ ఉంది చెబుతూ ఉంటే. మరి ఆ పద్యం చివరిలో వారి అంకితం చేస్తూ, ఒక కొడుకైతే ఒక గొప్ప కానుకనిస్తే, చిన్నదో పెద్దదో గొప్పదో ఏదైనా కానుకనిస్తే ఒక తండ్రి ఏ విధంగా సంతోషపడతాడో ఆ విధంగా చక్కని నేను ఈ పరిశోధన కృతిని నేను అంకితం చేస్తున్నాను నీ పాదపద్మాలకంటూ తెలియజేశారు. ఆ ఒక్క పద్యంతో నేను ముగించి ఆ తర్వాత గురువుగారు నటేశ్వర శర్మ గారు వారి రచన, వారి కవితాగానాన్ని అందిస్తారు మనకు. శ్రీవాగ్వైభవముల్లసిల్ల సుఖవుల్ శ్రేయః పదావాప్తికై భావోద్యానజ కావ్యజాత సుమముల్ త్వత్పాద పద్మములందావిష్కారమునర్ప తన్మధుర సంబంధించు ఏతత్కృతిన్ సేవాభావముతోడ నీ కొసగెదన్ శ్రీ సిద్ధరామేశ్వరా, సేవాభావముతోడ నీ కొసగెదన్ శ్రీ సిద్ధరామేశ్వరా అంటూ ఆ సిద్ధరామేశ్వరుని పాదాలకు అంకితం చేయడం జరిగింది. ధన్యవాదాలు. మా గురువుగారి పద్యాన్ని ఆలపించే అవకాశం నాకు కలిగింది. మరి ఆ తర్వాతి నా కవితాగానం కూడా ఉంది, కానీ చాలా ఇప్పుడు సమయం అక్కడ వెదురు చూస్తున్నారు, అక్కడ నుండి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చివరగా సభాధ్యక్షత వహించినటువంటి మాన్య మహోదయులు పలికిన పల్కులెల్ల రసభావముజిందెడు సంప్రదాయమై, అలా ఉంటుంది మా గురువుగారి మాటలు, ప్రతి వాక్యం కూడా. తలచిన శబ్దమిల్ల వరదాయిని శారద కర్చనమ్మునై, చిలికిన పద్యమెల్లను వశీకృతమౌ జనమానసమ్ముగా మెలిగెడు మద్గురుందలతు మేటి నటేశ్వరు దేశికోత్తమున్. నాకు సంస్కృతాన్ని వ్యాకరణాన్ని బోధించిన వారు, తెలుగు వ్యాకరణాన్ని బోధించినారు మా గురువుగారులు అనంత శర్మ గారు. వ్యాకరణం అంటే అలా చెప్పాలి. నాకు 100కు 100 మార్కులు వచ్చినాయండి, చెప్పుకోవడం గర్వం కాదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో బాల వ్యాకరణంలో, అది కూడా. ధన్యవాదాలు. మా గురువుగారి ఆశీస్సులు అవి, గురువుల ఆశీస్సులు, జ్ఞానభిక్ష. ధన్యవాదాలు.